పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, మా దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పరిశుద్ధ నామము కలిగిన వాడా, సమీపించరాని తేజస్సులో నిత్యము అమరుడవై ఉన్న మా ప్రభువా, ఈ నూతనమైన ఉదయంలో మార్చి నెల మొదటి పునరుద్ధాన దినములో నీ పరిశుద్ధ శరీరములో, నీ పరిశుద్ధ రక్తములో పాలి భాగస్థులమై నీ రాకడకు సిద్ధపడటకు మమ్ములందరినీ తోడుకొని వచ్చినందుకు స్తోత్ర. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ మా మనవులన్నీ ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడమ్మా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగాడమ్మా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నెలవకి రాడని నా కోసం
ప్రభువులకు ప్రభువు నీవే, సృష్టికర్తమైన దేవుడు నీవే, నీతిమంతుడవు నీవే, ప్రార్థనలు ఆలకించేవాడవు నీవే, జవాబునిచ్చే దేవుడవు నీవే, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన దేవుడవు నీవే. సముద్రము పెద్ద శబ్దముతో నురుగు కట్టినను ఆ పట్టణములో, ఆ గృహములో, ఆ ప్రార్థనలో, ఆ మందిరములో నువ్వున్నావు. భయపడనక్కర్లేదు.
వర్తమానంలోకి వెళ్దాం. అపోస్తులైన భక్తుడైన పేతురు వ్రాసిన మొదటి గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము చదవండి. ముందు 7. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మును గూర్చి చింతించుచు ఉన్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎన్ని మేలు చేశాను, ఎంత ఆయుష్కాలం పొడిగించాను. మీ చింత యావత్తు, అదే 46వ కీర్తన ఇందాక చదువుకున్నాం అందరము కలిసి. ఎందుకు మీరు దిగులు పడుతున్నారు? సృష్టి చేసిన వాడిని ఉన్నాను కదా. ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్త ప్రజలరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇచ్చేవాడిని. నేనుంటే మీ నెత్తి మీద మీ బరువు మీరే మోసుకుంటా, మోయలేక నడవలేక కృంగిపోయి బక్క చిక్కిపోయి ఆహారం తినబుద్ధి కాక నిద్ర రాక శవములాగా మారిపోయి ఏం సాధించావు? నిన్ను గురించి నీవు ఎంతో ఆలోచించటం వలన నీ ఎత్తు జానడు అయినా ఎత్తు 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 ఎక్కగలిగావా? హెచ్చించుకోగలిగావా? అధికముగా ఆలోచించటం వలన జుట్టన్ని 30-40 సంవత్సరాలుగా తెల్ల జుట్టు అయిపోయి తెల్ల గడ్డమైపోయి మోకాళ్ళలో గుజ్జరిగిపోయి నడవలేక దిగుళ్ళు చింతలు ఇవన్నీ మీకు కావలసి ఉన్నదని పరలోకపు తండ్రినైనా నేను ఎరగనా? మీరు మొదట నా నీతిని నా రాజ్యమును వెదకండి అంటే మొదటి ఆదివారం కూడా రాని వారు ఉంటారు. అన్ని చర్చల్లో కొన్ని లక్షల చర్చీలు ఉన్నాయి, కోట్ల చర్చీలు ఉన్నాయి ప్రపంచంలో. అందరు క్రైస్తవులు అన్ని చర్చలకు వెళ్ళారా? ఉట్టిదే. మొన్న ఈ మధ్య చెప్పా, ఎప్పుడు వస్తారు వాళ్ళు? సమరయ ప్రాంతంలో గుండా మీదుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ మార్గంలో ప్రయాణం చేసి వెళ్తున్నారు. ఆ దినాలలో కుష్టు వ్యాధి ఒకటికి వచ్చిందంటే వాడు సమాజంలో ఉండడానికి వీల్లేదు. ఊరి వెలుపట ఎక్కడైనా రాళ్ళల్లో గుట్టల్లో దూరంగా ఉండాలి. వాడు ఆహారము అడుక్కోవడానికి వస్తే చెప్పాను పోయిన ఒక ప్రార్థనలో ఈ మధ్య, వాడు ముఖమంతా ముసుగేసుకోవాలి. పైపెట్టు అస్సలు కనపడడానికి వీలేదు. పైగా వస్తూ అపవిత్రుణ్ణి అని కేకలు వేస్తూ రావాలంట. అప్పుడు కుష్ఠోడు ఎవడో వస్తున్నాడని ఎటోళ్ళు అటు కూరగాయలు కొనుక్కున్నాళ్ళు అటు పరిగెత్తి, మాంసం కొనుక్కునేవాళ్ళు అటు పరిగెత్తి, కిరాణా కొట్టుల దగ్గర ఉన్నాడు అటు పరిగెత్తి వాడికి రాజమార్గం లాగా అంతా ఇస్తారు. దూరం నుంచి అమ్మా ఏమైనా ఉంటే వేయన్నమ్మా. అటువంటి 10 మంది కుష్ఠరోగులు సమాజంలోకి ఊర్లోకి అడుగు పెట్టుటకు ఎంత మాత్రం అర్హత లేని ఆ కుష్ఠువారు యేసయ్యను చూసి యేసయ్య చేసిన కృప, చూపిన ప్రేమ, ఆయన చేసిన స్వస్థతలను గురించి విన్నవారై ఒక్కసారి ధైర్యం చేసి, ఓ దావీదు కుమారుడా, అయ్యా బోధకుడా, మమ్మల్ని కరుణించని దూరముగా ముసుగులేసుకొని నిలబడ్డారంట. ఒకసారి ఆ దృశ్యాన్ని ఆత్మలో చూడండి. 10 మంది, ముక్కులు లేవు, చెవులు లేవు,
చేతులు లేవు, వేళ్ళు లేవు, గోళ్ళు లేవు, కాళ్ళకు లేవు, కట్లు, దుర్వాసన. వాళ్ళు అక్కడి నుంచి బోధకుడా, దావీదు కుమారుడా యేసయ్యా, కృప కలిగిన వాడు కదా, కరుణామయుడు కదా, ప్రాణం పెట్టిన వాడు కదా, ఆయన జాలిపడి ఓకే మీరు వెళ్ళండి, మీరు దగ్గరలో ఉన్న యాజకుని దగ్గరికి వెళ్ళి మీరు పరీక్ష చేయించుకోండి. ఆ రోజు డాక్టర్లు, క్లినిక్స్, హాస్పిటల్స్, రకరకాల టెస్టులు అవి లేవు. యాజకుని దగ్గరికి వెళ్తే అతడు పరీక్షించి అందరిని, సమాజం అందరిని పిలిపించి వీరిని సమాజంలో చేర్చుకోవచ్చు, వీరు నిర్దోషులు, నిష్కల్మషులు, వీరిలో రోగం లేదు, కుష్టు లేదు. అప్పటి నుండి కిరాణా కొట్లకు వెళ్ళొచ్చు, మంచినీళ్ళు తోడుకోవటానికి వెళ్ళొచ్చు, కూరలు కొనుక్కోవటానికి వెళ్ళొచ్చు. అట్లా దేవుని యాజకుడు సర్టిఫై చేయాలి. ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట వలన అక్కడున్న వారందరూ స్వస్థత పొందితే అని సువార్తల్లో వ్రాయబడింది. ఒకసారి దేవుని స్తోత్రం చేద్దామా? అలాగే సృష్టిని కూడా కలుగునుగాక 5 రోజుల్లో మహా గొప్ప సృష్టిని కలుగజేశాను దేవుడు. మీరు వెళ్ళండి, యాజకుని దగ్గరికి వెళ్ళి మీ దేహములు పరీక్ష చేయించుకోండి. వారు నమ్మారు. ఆయన నోట నుండి వచ్చిన మాట జీవము. బయలుదేరి వెళ్తుండగానే 10 మంది కూడా శుద్ధులయ్యేది. అందరికి గోళ్ళు వచ్చేసినాయి, అందరికి చక్కని పాత ముక్కులు వచ్చేసినాయి, చెవులు రంధ్రాలు సరిచేయబడ్డాయి, ఏం వాసన లేదు. అక్కడికి అయితే అందరూ ఏమైపోయారు? 9 మంది కూడా 9 మంది ఎక్కడికి వెళ్ళారు? వెనక్కి వెళ్ళిపోయారు. స్వస్థపరిచిన, ప్రేమ కనపరిచిన యేసయ్య గుర్తు రాలా. అలాగే నేటి దినమున ఆ 9 మంది ఒక్కడు మాత్రమే పెద్దగా కేకలు వేసుకుంటూ, అయ్యా దావీదు కుమారుడా, ప్రభువా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అని వచ్చి పడిపోయాడంట. అప్పుడు ప్రభువు అడుగుతున్నాడు, 10 మంది శుద్ధులైరు కారా? మిగిలిన 9 ఎక్కడ? మిగిలిన 9 మంది ఏది అని ఒక దైవజనుడు అన్నాడు. మళ్ళీ ఆ 9 మంది ఎప్పుడు అవి గుర్తొస్తాడు యేసయ్యకి? 9 మందికి మళ్ళీ కుష్టి వస్తే గాని యేసయ్య గుర్తురాడు. మీరు సమాధానంగా జీవించే భాగ్యం దయచేస్తా, క్షేమంగా జీవించే భాగ్యం దయచేస్తా, నిర్భయంగా జీవించే ధన్యకరమైన జీవితము నేను మీకు ఇస్తాడు. కూడా నరకంలో పడటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఏవన్నీ ఏ దెబ్బ కొట్టి తిప్పుకోవాలో అలా చేయుటకు దేవుడు సర్వశక్తిమంతుడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త చూడక్కర్లేదు, 14వ అధ్యాయంలో 5,000 మందికి ఆహారం పెట్టిన సందర్భము మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, మన సువార్తల్లో చూస్తాం. ప్రభువు అక్కడ ఉన్నాడని తెలిసి తండోపతండాలుగా ఆయన బోధ వినుటకు, ఆయన చేస్తున్న స్వస్థతలు చూడడానికి, ఆయన పెట్టే ఆహారం తినడానికి, ఆశ్చర్య కార్యములు చూడడానికి తండోపతండాలు, పట్టణాలు, గ్రామాల దగ్గర నుంచి దావీదు కుమారుడైన యేసు అక్కడ ఉన్నాడని గుంపులు బయలుదేరి వస్తారు. ఆయన ఎటువంటి వాడంటే వచ్చిన వాళ్ళందరూ పాడు.
తల్లిలాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలాలించును తండ్రిలా వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడును రక్ష పెట్టుకొని తండ్రిలా ప్రేమించును తండ్రిలా ప్రేమించును వరకు ఎత్తుకొని ముద్దాడును పెట్టుకొని కాపాడును తల్లిలాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలాలించును తండ్రిలా ప్రేమించును నేను నిన్ను మరువను చేతులలో తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను నార చేతులను అని చేసి తల్లిలా తండ్రిలా తల్లిలాలించును తండ్రిలా ప్రేమించును ముదిని వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును కన్న పెట్టుకొని కాపాడును తండ్రిలా ప్రేమించును పర్వతాలు తొలగవచ్చు తప్పదిల్లు మెద్దలన్నీ వీరితోడు నాకు పని నిబంధన తొలగదు పర్వతాలు తొలగవచ్చు తప్పదిల్లు మెద్దలన్నీ వీడిపోదు నాకు పని నిబంధన తొలగదు పడకు భయపడకు నిన్ను విమోచించెదా నిన్ను బాధ అంతమో నీకు శాంతి
సకల అని వాగ్దానం చేసిన యేసయ్యా అతిలా లాలింతును తండ్రిలా ప్రేమింతును తల్లిలా లాలింతును తండ్రిలా ప్రేమింతును కాపాడును యేసయ్యా తల్లిలా లాలింతును తల్లిలా ప్రేమింతును తల్లిలా లాలింతును తల్లిలా ప్రేమింతును. సాయంత్రం అయిపోయింది. అలా దయగలిగిన ప్రభువు నోట నుండి వస్తున్న మాటలు 5,000 మంది కంటే ఎక్కువ మంది ఆలకిస్తున్నారు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3వ రోజు చీకట పడుతుంది. జాలి కలిగిన దేవుడు, తల్లిలా లాలించే దేవుడు శిష్యులను పిలిచి, ఇప్పుడు గనక వాళ్ళను గనక పంపించి వేస్తే మధ్యలో బలహీనులై మూర్ఛిల్లుతారేమో, మీరు వారికి ఏదైనా భోజనం పెట్టండి అని అడిగాడు శిష్యుల్ని ప్రభు. అయ్యా, ఎంతమందికి కావాలంటే 200 దేనారాలైనా కనీసం కావాలి. పైకి ఇది సమయం కాదు. ఊళ్ళోకి పోతే ఇంత రొట్టెలు ఎక్కడ దొరుకుతాయి? పైగా ఒకరా ఇద్దరా పురుషులే 5,000 మంది ఉన్నారు అని చేతులు ఎత్తేశారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీలో ఎవరి దగ్గరనా ఏమైనా కలదా? ఆ ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు, మనలందరినీ. నీ ఇంట్లో నీకు సమృద్ధిగా జరగటానికి, నీ జీవితమంతా నువ్వు బ్రతకటానికి, నీవు నీ కుటుంబం బ్రతకటానికి నీ దగ్గర ఏదైనా ఉందా? ఫిలిప్పు, శిష్యుల్లో ఒకడైన ఫిలిప్పు ప్రజల్లో తిరుగుతూ ఒక చిన్న బాలుడి దగ్గర వాళ్ళమ్మ ఇచ్చిన 5 రొట్టెలు 2 కాల్చిన చేపలు. అయ్యా, బాలుని తీసుకొచ్చి ఈ అబ్బాయి దగ్గర మాత్రమే ఉన్నాయి. ఆ బిడ్డ హృదయపూర్వకంగా యేసయ్య చేతులు పెట్టాడు. సంటి బిడ్డ, నోరు లేనివాడు. ఈ ఎన్ని రోజులు బతుకుతో తెలియదు కాబట్టి ఒకవేళ 2 రోజులైనా పర్వాలేదు అనుకొని 5 రొట్టెలు, నాయన 2 చిన్న చేపలు జాగ్రత్త తిను అని ఒక తల్లి ఇచ్చింది. అది తీసుకొచ్చి సృష్టికర్త అయిన దేవుని చేతులు పెట్టాడు. జ్ఞానం లేనివాడు పసివాడు. అప్పుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఈరోజు నేర్చుకోబోతున్న ఒక పాఠము, ఒక క్రమము కావాలి. ఆయన దగ్గరికి రావాలి, ఒక క్రమం. ఎంత సమయం ఆయన బోధించినా కానీ విసుక్కోకుండా ఉండాలి, అదొక క్రమంలో భాగం. ఆ తర్వాత అంటున్నాడు, నీవు కలిగి ఉన్నదేదో ఆయన చేతిలో పెట్టి, 3వ భాగం. 4వది అంటున్నాడు, ఎలా పడితే ఎగబడి తీసుకోవటం కాదు, 50 వేసి 100 వేసి మందిని పంక్తులుగా కూర్చోబెట్టండి. క్రమము దేవుని మందిరంలో, క్రమశిక్షణ, క్రమము ఎక్కడ ఉంటుందో ఆ కుటుంబములు మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అప్పుడు ఆకాశం వైపునకు ఎత్తి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వీరిచ్చి వారికి ఇచ్చి ఇది పంచండి అన్నాడు. ఆయన విరుస్తూ ఉన్నాడు, అవి విరుస్తూ ఉన్నాడు. పంక్తులుగా శిష్యులు బయలుదేరి పంచుతూ ఉన్నారు. ఎన్ని చేపలు ఉన్నాయి పిల్లవాడి దగ్గర? విరుస్తూనే ఉన్నాడు.
5,000 మంది కేవలం పురుషులు మాత్రమే. ఇక పిల్లలు, స్త్రీలను లెక్క పెడితే 20,000 మంది ఉంటారని బైబిల్ పండితుల అభిప్రాయం. 20,000 మంది 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఆహారం లేదు కాబట్టి ఎంత ఆవురావురమంట, ఎంత ఆతృతగా తింటారండి. అంత తిన్న తర్వాత అయ్యో చాలా పడేశారయ్యా, ఇవన్నీ గంపెళ్ళకి ఎత్తండి. ఎన్ని గంపలకు పట్టారు? 12 గంపలు కడుపు నిండా తినగా ఆయన నోట నుండి బయలువెళ్తున్న జీవపు మాటలతో పరవశించిపోయారు. అది మందిరంలో మనం ఉండవలసిన పద్ధతి. 12 గంపలు ఎత్తారు. అయ్యో, వారు మార్గంలో మూర్ఛిల్లిపోతారేమో. ఎందుకు మీరు చింతించబడుతున్నారు? ఆయనే మిమ్ములను గూర్చి చింతించుతున్నాడు. ఆయన చింతిస్తున్నాడు కాబట్టి ఒక్క పూట కూడా పస్తు పడుకోకుండా తింటానే ఉన్నాం మనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 21వ అధ్యాయము అలా తెరచి ఉంచండి. దాని భాగము నేను చెప్తా. యోహాను సువార్త 21వ అధ్యాయము. అప్పటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్త మానవాళి కొరకు చనిపోవడం జరిగింది, సిలువేయడం జరిగింది. శుక్రవారం సాయంత్రానికల్లా ప్రాణం విడిచిపెట్టాడు. తండ్రి, నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నానని పాతిపెట్టారు. అరిమత్తయి అయిన యోసేపు, నతానియేలు అని రహస్య శిష్యుడు వచ్చి పాతిపెట్టారు. దేవుడు కాబట్టి, దేవుని కుమారుడు కాబట్టి, పరలోక నివాసి కాబట్టి ఆయన తిరిగి 3వ దినమున పాతాళమును జయించి, సాతాను తల చితకగొట్టి, మరణమును ఓడించి 3వ దినమున తిరిగి పునరుద్ధాన శక్తితో తిరిగి లేచి అక్కడక్కడ 40 దినములు అగపడుచు అని బాగుంటుంది. యేసయ్య వెళ్ళిపోయాడు, పరలోకం వెళ్ళిపోయాడు కదా, ఇంకేం ఉద్యోగం చేస్తాం? యేసయ్య ఉంటే నేను యేసయ్య పక్క తిరిగేవాడిని, ఆహారం ఉండేది, ఆయన మంచి మాటలు ఉండేవి, ఆయన అద్భుత కార్యాలు చూస్తూ ఉండేవాడిని. ఇప్పుడు యేసయ్య లేడు కదా అని రక్షణ జీవితంలోంచి కృంగిపోయిన ప్రథమ శిష్యుడైన పేతురు అంటున్నాడు, నేను మరలా చేపల పట్టుటకు వెళ్తున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయం. తరువాత యేసు అంటే పునరుద్ధానుడయ్యాడు యేసయ్య. తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరొక్కసారి తన్ను మహిమ దేహముతో ప్రత్యక్షపరుచుకొనెను. 2వ వచనం చదువుతున్నాను. సీమోనను పేతురు, దిదుమ అనబడిన తోమయు, గలిలయలోని కానా అను ఊరి వాడకు నతానేలు, జబదయి కుమారులు ఆయన శిష్యుల్లో మరిద్దరు కూడి ఉండరు. అప్పుడు అంటున్నాడు సీమోను పేతురు, నేను ఇంకా యేసయ్య లేడు కదా, నేను మరల చేపలు పట్టడానికి వెళ్తున్నాను అనగా, వారు కూడా మేము మాత్రం ఏం చేస్తాం, మేమును నీతో కూడా చేపలు పట్టుటకు వచ్చేదము అని. వారు వెళ్ళి దోణి ఎక్కడి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు, ఏమి పట్టలేవు. ఆయన లేకుండా, ఆయన ఇవ్వకుండా నువ్వేమీ సంపాదించలేవు. ఆ సత్యం గమనించాలా. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మీరు నా దగ్గర రాకుండా బహుగా ప్రయాసపడతారేంటి? నథింగ్, ఏమీ చేయలేరు, ఏమీ సాధించలేరు. రాత్రి అంతా ఆ రాత్రి ఏం పట్టలేదు. ఏ వాక్యం చెప్పుకుంటున్నాం? పేతురు పత్రిక మనం
ఆయనే మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు. ప్రభువుకు తెలుసు రాత్రంతా నేను లేనని నిరుత్సాహపడ్డారు. చేపలు పట్టుకోవటానికి వచ్చారు. నేను లేకుండా ఎట్లా వస్తాయి? జాలేసింది. రాత్రంతా చేపలు పట్టారు కాబట్టి కడుపు మండిపోతా ఉంటుంది ఆకలితోటి అని గ్రహించిన యేసయ్య, తల్లి లాంటి ప్రేమ కలిగిన యేసయ్య, తండ్రిలా లాలించే యేసయ్య అక్కడికి వచ్చి అంటున్నాడు. ఆయన 5వ వచనం, యేసు ఎంత చక్కగా మాట్లాడుతున్నాం. పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? వాళ్ళు తినలేదని తెలుసు, ఒక్క చేప కూడా పడలేదని తెలుసు, కడుపు కాలిపోతుంది, నీరసంగా ఉన్నారని తెలుసు. అప్పుడు అని అడగగా లేదు అని వారు ఆయనతో చెప్పారు. అప్పటి వరకు కూడా ప్రభువు అని వాళ్ళు గుర్తుపట్ల, మహిమ దేహముతో ఉన్నాడు యేసయ్య. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఎంత కృపో చూడండి, దోని కుడి ప్రక్కన వలవేయుడి మీకు అప్పుడు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. బా ప్రైజ్ ద లార్డ్. లాగలేకపోయారు. రాత్రంతా ఒళ్ళు హోనం చేసుకుంటే ఒక్క చేప కూడా పడలేదు. వారు ఆకలితో ఉన్నారని గ్రహించిన దేవుడు వాళ్ళ విషయమై ఎంతో చింత కలిగి, జాలి కలిగి, చింత కలిగి, అయ్యో పాపం ఇప్పుడు వచ్చి ఈ కుడి వైపున చేపల వల వేయండి అన్నారు. రాత్రి అక్కడ కూడా ఎన్నోసార్లు వేసుకుంటారు. వాళ్ళు పుట్టుకతోనే జాలర్లు. వాళ్ళకి ఏ టైంలో ఎక్కడ దొరుకుతాయో, ఎంత బల్క్గా దొరుకుతాయో కూడా వాళ్ళకి తెలుసు. యేసు చెప్పినప్పుడు వేస్తే, యేసు చెప్పినట్లు నువ్వు ఇల్లు కట్టుకుంటే, యేసు చెప్పినట్లు నీ పిల్లలు పెళ్లిళ్ళు చేస్తే, యేసు చెప్పినట్లు నువ్వు నీ పిల్లలు చదివిస్తే, అప్పుడు మహా గొప్ప ఫలితాలు మనం కన్నులారా చూస్తాము, జీవితం అంతా అనుభవిస్తాం. ఆయనకు దూరముగా ఉండి ఏదో చేద్దాం అనుకోవద్దు. ఎవ్వడు బాగున్నట్లుగా నేనైతే చూడాల. ఆయనకు దూరముగా ఉండి ఎవ్వడు బాగలేదు. ఇక చూడండి, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను, అప్పుడు ఆయన వామ్మో ఇంత చేపలు బట్టి ఏంటి, రాత్రి అంతా పడితే ఒక్క చేప కూడా పడలేదు, వామ్మో ఇదిగో యేసయ్య ప్రభు సుమి ఎరగనట్టే వచ్చాడు, మనకు ఆకలిగా ఉందని. ఆయన మనం గుర్తుపట్టలేదు, మహిమ శరీరంలో ఉన్నాడు. పునరుద్ధానుడైన యేసు ఆయనే అక్కడ అనగానే ఓ ప్రభు మీ అనగానే ఆయన ప్రభు అని సీమోను పేతురు విని, వస్త్రహీనుడై బట్టలు లేకుండా ఇప్పుడు దాకా వలలు వేస్తున్నాడు కాబట్టి పై బట్ట వేసుకొని సముద్రంలో దూకాడు. 9వ వచనం చూడండి, వారు దిగి దరికి రాగానే అక్కడ చూడండి దేవుని యొక్క ప్రేమ, నిప్పులును వాటి మీద ఉంచబడిన చేపలును రొట్టెయు తన బిడ్డల కొరకు ఆహారం యేసయ్యే సిద్ధపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ పట్టణం నుండి ఇందాక చదువుకున్నాం, ఒక నది కలదు. అది అక్కడ బయలుదేరుతుందంటే అది ప్రయాణం చేసినంత దూరము మృతమైనవన్నీ బ్రతుకుతాయి అని యెహెజ్కేలు ప్రవక్త చూచాడు దర్శనంలో. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశపు చెర నుండి ఈ ఒక్క సందర్భం చెప్పి ముగిస్తాను. శ్రద్ధగా వినండి, చాలా శక్తి కలిగిన మాటలు. ఐగుప్తు నుండి బయలుదేరి 6 లక్షల మంది కేవలం కాల్బలము, వృద్ధులు, బిడ్డలు కాకుండా బయలుదేరి వచ్చారు. పొలిమేరల దగ్గరకు వచ్చారు. యోర్దాను ఎదురైంది.
సరే, ఆ టాపిక్ మనకు తెలుసు. ఎలా అది ఎండిపోయింది? ఆగిపో అని యెహోషువ అన్నాడా? అంటే ఆగుద్దా? అక్కడ కూడా క్రమం ఉంది. నీవు నా ప్రియ సహోదరి సహోదరుడా, మందిరమునకు వచ్చి ఊరక అది కావాలి, దీనికోసం ప్రార్థన చేయండి, ఈ రోగం పోవాలా, మేము ఇల్లు కట్టుకుంటున్నాం, మాకు అప్పులు ఎంత ఉన్నాయి, మా పిల్ల పెళ్లి చేయాలా, కట్నం దానికి నువ్వు అడిగినంత మాత్రంగా ఇవ్వడు. ఒక క్రమం. ప్రైజ్ ద లార్డ్. ఒక క్రమం. ఎలాగు అన్నప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ముందుగా బూరలు ఊదే యాజకులు, సర్వలోక నిబంధన మందసము మోయు యాజకులు, ఆ తర్వాత దూరముగా ఇశ్రాయేలు జనాంగం వెంబడించాలి. నేను ముందు దిగుతా, కుదరదు, నీ కార్యం జరగదు, దేవుడు చేయదు. ఆ క్రమము చొప్పున యెహోషువ పాళెమంతా తిరుగుతూ, మీరు 3 రోజులు ఏ స్త్రీని కూడకూడదు, మీరు బట్టలు ఉతుక్కోండి, 3వ రోజు అద్భుతాలు దేవుడు మీ మధ్య జరిగించును. బిఫోర్ లాస్ట్ ఇయర్ మన వాగ్దానం, మన సంఘానికి ఇచ్చిన వాగ్దానము, బట్టలు ఉతుక్కోండి, మందసము ఆనుకొని రావద్దు, దూరముగా గుర్తుపెట్టుకొని రావాలి. దానికి ముందు తర్వాత ఏం చేయాలి? మందసం, తర్వాత బూరలు ఊదాలి, తర్వాత ఇశ్రాయేలు జనాంగం. యాజకులు యోర్దానులో అడుగుపెట్టి చీల మండలములు తడిచిన వెంటనే దేవుడు ఏం చెప్పాడు? ఏకరాశిగా ఎక్కడ నిలబడిపోద్ది? ఎక్కడో నిలబడిపోతాయి. ఈ ప్రాసెస్లో మాత్రమే జరుగుతుంది. మనసు పెట్టి వినండి. 3 రోజులు పరిశుద్ధపరిచాడు. యాజకులు ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించారు. నలుగురు 4 వైపులా సర్వలోక నాథుని యొక్క నిబంధన మందసం పెట్టుకున్నారు. వెనక బోర్లు దేవాళ్ళు ఉన్నారు. ముందు నడుస్తున్నారు. యోర్దాను నదిలోకి వచ్చారు. వారి చీల మండముల వరకు నలుగురి తడిచేటప్పటికి రామా అనే స్థలంలో ఒక్కసారి కట్టలు పొర్లి పొంగుతున్న ప్రవహిస్తున్న యోర్దాను ఏకరాశిగా నడిచిపోతే నీ జనులు ఎదుట. ఏం పాట? చాలు నీ కృపలే నిదనే బ్రతుకలే, నీ కృప నాకు చాలును, నీ కృపలే నిదనే బ్రతుకలేను, కృపలే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నీ జనుల ఎదుట, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే పైనా అది భూకంపాలే అయినా అన్నది
అది క్రమము. లేకపోతే యోర్దాను దారి ఇవ్వదు. 6 లక్షల మంది అందరికీ గిల్గాలులో ప్రవేశించరు. నీ జీవితంలో యోర్దాను తొలగిపోవాలా? నువ్వేది తలంచినా నెరవేర్చలేదా? అంటే నీకు అనుకున్నది ఏమి జరగట్లేదు. నీ యొక్క హృదయ వాంఛేది తీర్చబట్టలేదు. నువ్వెంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదు అంటే మధ్యలో యోర్దాను ఉంది. దాన్ని నువ్వు దాటాలంటే దేవుడు నీకు నియమించిన క్రమం ప్రకారము దాటు. అద్భుతాలు చేస్తాడు. వచ్చారు గిల్గాలులో. వామ్మో, అతి భయంకరమైనది మరొకటి ఉంది. ఏంటి చెప్పండి? భయంకరమైన ఎరుకో. ఎరుకో కొట్టేస్తే మొత్తం కలిపి దేశం అంతా స్వాధీనం చేసుకోగలరు. ఎందుకు భయంకరమైన? అది 6 రథాలు 5 రథాలు పరిగెత్తగలిగే ఒక పెద్ద ఎత్తైన ప్రకారం. అది కూల్చడం మానవుని సాధ్యము కాదు. మోకరించాడు. యెహోషువ గ్రంథము ఇప్పుడు చూడొద్దు, నోట్ చేసుకోండి, తర్వాత చూడండి. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము చదువుతుంటే 13వ వచనంలో యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఎరుకో ప్రాకారం ఎట్లా? చాలా భయంకరమైన ప్రాకారం అది. అభేద్యమైన కోట గోడలది. దానితో ప్రవేశించలేం. దానిలో ప్రవేశించలేం. ఎలాగయ్యా హృదయపూర్వకంగా దాటించావు యోర్దాను? అసాధ్యమైనది ఒకటి ఉందయ్యా, ఎరుకో. 13వ వచనంలో ప్రార్థన చేస్తుండగా యెహోవా సేనాధిపతి వచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క సైన్యాధిపతి వచ్చాడు. ఎవరు? మిఖాయేల్ వచ్చి కత్తి దూసి ఆ మైదానంలో యెహోషువకి ఎదురుగా నిలబడ్డాడు. అలా క్రమం పాటిస్తే దేవుడు నీకు జవాబిస్తాడు. ఏం చేయాలి ప్రభువా? దీనుడై ఖిన్నుడై యెహోషువ, మోషేకు తోడుగా ఉన్నట్లు నాకు ఉంటానన్నావు కదా ప్రభువా. ఎరుకో ఎట్లా? వచ్చేసింది జవాబు. కత్తి దూసి మిఖాయేల్ నిలబడ్డాడు అక్కడ. నేల మట్టు సాష్టాంగపడి, నువ్వు మా పక్షముగా ఉన్నావా, మా విరోధుల పక్షముగా ఉన్నావా? నేను యెహోవా సేనాధిపతిని, నా దేవుడు పంపిస్తే నీకు వచ్చాడు. ఆయన ఎరుకోని ఎట్లా పడగొట్టాలో చెప్పడానికి వచ్చాడు పరలోకం నుండి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఒక ప్రొసీజర్ చెప్పాడు, ఇది చెప్పి క్లోజ్ చేద్దాం. యెహోషువ, నువ్వు అన్నట్లు మహాభయంకరమైన పట్టణమే. వెరీ సింపుల్. మీ దగ్గర ఆయుధాలు కూడా లేవు, ట్యాంకర్స్ లేవు, బాంబులు లేవు, సైన్యం లేదు. 40 ఏళ్ళు నడిచి నడిచి అలసిపోయి వచ్చారు. వెరీ సింపుల్. నా ప్రభు నీ దగ్గరికి పంపించాడు. వాళ్ళందరితో చెప్పు, 6 రోజులు నిశ్శబ్దంగా అందరూ సైలెంట్గా తిరగాలి. ఎరుకో ప్రాకారం. పుట్టి జనము కాదు, ముందు బూరలు ఊదేవా యాజకులు కావాలి. తర్వాత మందసం మోసేవాళ్ళు కావాలా. దూరముగా ఇశ్రాయేల్ జనాంగము రోజు ఒక్క మారు చొప్పున 6 రోజులు జరగండి. 7వ రోజు 7 సార్లు. ఎలాగా? మొదట చెప్పండి. ముందే ఎవరు నడవాలి? బూరలు ఊదే యాజకులు. తర్వాత ఎవరు పోవాలి? మందసం మోసే యాజకులు, మందసం. 3వది ప్రజలు. ఎక్కడ రావాలి? దూరము నుండి వెంబడించాలి. అట్లా ఎన్నిసార్లు తిరగాలి? చివరి రోజు 7 సార్లు తిరిగేటప్పుడు చివరిగా ఏం చేయాలి? దగ్గరగా కేకలు వేయాలా. అదే టైం యాజకులు ఓని బోర్లు వదాలా. జనమందరూ ఏం చేయాలా? ఆర్భాటంతో కేకలు వేస్తే కూలిపోద్ది దాని బాబుతో సహా ఎరుకో గోడ. జరిగిందా లేదా అలాగా? దేవునికి స్తోత్రం. బిగ్గరగా చదువుదాం. ఎరుకో ప్రకారం ఎలా స్వాధీనం చేసుకోవాలి, అది ఎట్లా కూలిపోద్ది? చింతించవద్దు, మిమ్మల్ని గురించి ఆయనే చింతిస్తున్నాడు.
పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ మాటలు మనందరి హృదయంలో నాటి ఫలింపు చేయనుగాక. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తమోతే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో అర్చించెను నా హృదయమీనా. నీ అనాది ప్రణాళికలో అర్చించెను నా హృదయమీనా. కలగబడిన మనకి ఆయన ప్రణాళికలో ఉన్నామో లేదో ఒకసారి జ్ఞాపకం నీ శ్రమలలో పాల్గొనుటయే నా రక్షణమాయెనే. నా తనువందున శ్రమలు సహించి వారసుడనైతిని. నీ శ్రమలలో పాల్గొనుటయే నా రక్షణమాయెనే. నా తనువందున శ్రమలు సహించి వారసుడనైతిని. నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరిల్తును ఏమని వివరిల్తును. నా ధన్యత నా భాగ్యము ఏమని వివరిల్తును ఏమని వివరిల్తును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తమోతే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో అర్పించెను నా హృదయమీమా. నీ అనాది ప్రణాళికలో అర్పించెను నా హృదయమీమా. నా ప్రభువా, 2025వ సంవత్సరం తొలి ఘడియ నుండి చెట్టునకు మంచు ఉన్నట్లు నేను మీకుందును అని వాగ్దానం చేసి దాని ప్రకారమే జనవరి మాసమంతా కంటి పాప వలె కాపాడి ఫిబ్రవరి వాక్యం ద్వారా మాతో ఎంతో స్పష్టంగా మాట్లాడావు. అందరూ చింతపడుతుంటారు. ఆ చింతలన్నీ తొలగిపోవాలంటే ఒక క్రమమైన పద్ధతిలో నీతో సంబంధ బాంధవ్యములు మేము కలిగి ఉండాలి. నీ రాజ్యము కొరకు ప్రవేశం కొరకై ఎవరి జీవితంలో వారు సరి చేసుకునే వాళ్ళు మరి గొప్ప ధన్యులు. మహిమ, ఘనత,
ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇది మొదలుకొని రాకడ పర్యంతరము సదా తోడుగా ఉండును గాక. ఆమేన్.